సమావేశాల నిర్వహణపై ఆర్థిక శాఖ తర్జన భర్జన పడుతోంది. బడ్జెట్ కసరత్తు ఆర్థిక శాఖ ఓ కొలిక్కి తేలేకపోతోంది. పూర్తి స్థాయిలో బడ్జెట్ ప్రవేశపెట్టాలా లేక 2-3 నెలలకు సరిపోయే విధంగా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టాలా అనే సందిగ్ధంలో ఉంది. బడ్జెట్పై ఇంకా లెక్కలు కొలిక్కి రావటం లేదు. శాఖల వారీగా అప్పులు, నిధుల నిల్వలపై సమీక్షిస్తున్నారు. అయితే గత నెల జూన్ నెలతో వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పూర్తయింది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై ఆర్థిక శాఖ తర్జన భర్జన పడుతోంది. బడ్జెట్ కసరత్తు ఆర్థిక శాఖ ఓ కొలిక్కి తేలేకపోతోంది. పూర్తి స్థాయిలో బడ్జెట్ ప్రవేశపెట్టాలా లేక 2-3 నెలలకు సరిపోయే విధంగా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టాలా అనే సందిగ్ధంలో ఆర్థిక శాఖ ఉంది. బడ్జెట్పై ఇంకా లెక్కలు కొలిక్కి రావటం లేదు. శాఖల వారీగా అప్పులు, నిధుల నిల్వలపై సమీక్షలు కొనసాగుతున్నాయి. గత నెల జూన్ నెలతో వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పూర్తయింది. పూర్తి వివరాలు ఇచ్చేందుకు మా ఏపీ బ్యూరో చీఫ్ రాజు జాయిన్ అవుతున్నారు. గుడ్ మార్నింగ్ రాజు. ఆల్రెడీ ఓట్ ఆన్ అకౌంట్ జూన్ తోటి కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు బడ్జెట్కు సంబంధించి ఎందుకు కొలిక్కి రాలేకపోతుంది? ఇంకా కసరత్తు కొనసాగుతుంది అనుకోవాలా లేక నిధుల కొరత ఏమన్నా ప్రధాన కారణంగా కనిపిస్తోందా? రైట్ సతీష్, మొత్తానికైతే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో ఎన్నికలు ఉన్నటువంటి నేపథ్యంలో అప్పట్లో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కి అప్పుడు వైసీపీ ఆమోదం తెలిపింది. అది జూన్ కల్లా కూడా పూర్తయినటువంటి పరిస్థితి. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టాల్సి ఉంది. అయితే ఈ పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టేటటువంటి క్రమంలో ఇప్పటికే అటు ప్రభుత్వానికి సంబంధించినటువంటి మంత్రులు ఆయా శాఖలకు సంబంధించినటువంటి సమీక్షలు నిర్వహిస్తున్నారు. అలాగే ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఇద్దరు కూడా శాఖల్లో ఉన్నటువంటి నిధులు, అంతేకాకుండా ఇప్పటి వరకు ఖర్చు చేసినటువంటి అంశాలు, అప్పులకు సంబంధించినటువంటి వివరాలను కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మరోపక్క ఆ రాష్ట్రానికి సంబంధించి బడ్జెట్ ని ఖచ్చితంగా అసెంబ్లీలో ప్రవేశపెట్టాలి అంటే దానికి సంబంధించినటువంటి ఆ పూర్తి స్థాయి బడ్జెట్ కి సంబంధించినటువంటి పూర్తి వివరాలతో పాటు ఏ ఏ శాఖలకు సంబంధించి ఎంతెంత కేటాయించాలి, అంతేకాకుండా ఏ వర్గాలకు ఎంతెంత ఇవ్వాలి అనే దాంతో పాటు సూపర్ సిక్స్ కి సంబంధించినటువంటి పథకాల అమలుకు సంబంధించినటువంటి అంశాలు కూడా బడ్జెట్ లో పొందుపరచాల్సి ఉంది. అయితే దీనికి సంబంధించి నిధులు ఎక్కడున్నాయి, ఆ నిధులకు సంబంధించినటువంటి అంశాల పట్ల ఇంకా కొలిక్కి రాకపోవడం, మరొక కేంద్రం నుంచి అందేటటువంటి సాయం మీద స్పష్టత రాకపోవడం. ఎందుకంటే నిన్న మొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్లారు. అక్కడ ఉన్నటువంటి కేంద్ర పెద్దలతో పాటు ఎస్పెషల్లీ కేంద్ర మంత్రి ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో కూడా మాట్లాడి రాష్ట్రానికి సపోర్ట్ చేయాలని చెప్పి అడిగి వచ్చినటువంటి పరిస్థితి. సో కేంద్రం నుంచి సరైనటువంటి గ్రీన్ సిగ్నల్ రావడం ఒక పక్క, మరోపక్క ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నటువంటి అప్పులు కావచ్చు, అంతేకాకుండా నిధులకు సంబంధించినటువంటి నిల్వలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటి మీద కూడా ఒక అవగాహనకు వచ్చిన తర్వాత పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టాలనే ఉద్దేశంతో ప్రస్తుతానికి రాష్ట్ర ప్రభుత్వం తర్జన భర్జన పడుతూ ఉంది. అయితే ఇప్పటికే ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పూర్తయినటువంటి నేపథ్యంలో బడ్జెట్ లేకుండా రాష్ట్రాన్ని నడపకూడదు, అది నిబంధనలకు విరుద్ధం. కాబట్టి ఇప్పుడు పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టాలంటే క్లారిటీ ఉండాల్సినటువంటి పరిస్థితి ఉండడంతో ప్రస్తుతానికి మళ్ళీ ఒక 2 లేదా 3 నెలల పాటు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ని ప్రవేశపెట్టి కేంద్రం నుంచి వచ్చేటటువంటి నిధులతో పాటు ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల మీద అధ్యయనం చేసిన తర్వాత పూర్తి క్లారిటీ వచ్చాక పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టాలనే యోచనలో కూడా ఉన్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఆర్థిక శాఖ కసరత్తు చేయడమే కాకుండా తర్జన భర్జన పడుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే రాష్ట్రంలో నెలకొందని చెప్పుకోవచ్చు. సతీష్, థ్యాంక్ యూ రాజు.